జగన్ ప్రభుత్వ హయాంలో ఏదైతే మద్యంకి సంబంధించి ఎన్ని అవకతవకలు జరిగాయి వీటన్నిటిపై కూడా ప్రస్తుత ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఎందుకంటే గత కొద్ది రోజుల నుంచి మనం చూస్తున్న నీలిమ కీలక శాఖలకు సంబంధించి ఆ శాఖల నుంచి డేటా మాయమవడం కానీ ఫైళ్లు మాయమవడం ఇటువంటి పరిస్థితులు కనిపిస్తున్న నేపథ్యంలో పోలీసులతో అక్కడ సెక్యూరిటీ ఏర్పాటు చేశారు. అలాగే సచివాలయం ఈ ఆఫీసులో ఫైళ్లు మాయం ఇవన్నీ మనం చూసాం. సో ఇప్పుడు ఈ శాఖల నుంచి ఫైళ్లు మాయమవుతున్న నేపథ్యంలో దీనిపై ప్రత్యేక దృష్టి సారించింది. సిఐడి అధికారులు ఏదైతే ప్రసాదంపాడులో ఉన్న బెవరేజెస్ కార్పొరేషన్ కార్యాలయాన్ని స్వాధీనం చేసుకున్నారు. దాని నుంచి కీలక సమాచారం బయటకు వెళ్లకుండా చూస్తున్నారు. రైట్ చూద్దాం. జగన్ ప్రభుత్వంలో మద్యం విక్రయాల్లో జరిగిన అవకతవకలను నిగ్గుతేల్చేందుకు సిఐడి దూకుడు పెంచింది. 2 రోజులుగా విజయవాడ ప్రసాదంపాడులోని ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ కార్యాలయంలో సోదాలు చేస్తోంది. బెవరేజెస్ ఎండీ కార్యాలయం మొత్తాన్ని తన అధీనంలోకి తీసుకుంది. జగన్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి దోపిడీయే లక్ష్యంగా ప్రభుత్వ షాపుల ద్వారా అమ్మకాలు సాగించి కమిషన్లు కొల్లగొట్టిన వైనంపై విచారణ చేస్తోంది. ఇష్టానుసారంగా ధరలు పెంచేసి కమిషన్ల రూపంలో వేల కోట్లు దండుకున్న వ్యవహారంలో ఆధారాలు సేకరించే పనిలో నిమగ్నమైంది. 5 అంతస్తులున్న భవనంలో మొదటి 2 ఫ్లోర్లు ఎక్సైజ్ కార్యాలయంగా వాడుకుంటున్నారు. పై 3 అంతస్తులు కార్పొరేషన్ కు సంబంధించినవి. ఎన్నికల ఫలితాలు వెలువడిన మరుసటి రోజు మాజీ ఎండీ వాసుదేవరెడ్డి కార్యాలయానికి వచ్చి ఫైళ్లు తీసుకెళ్లినట్లు ఫిర్యాదు అందడంతో ఈ నెల 7న హైదరాబాద్ లోని ఆయన ఇంట్లో సిఐడి సోదాలు చేపట్టింది. అక్కడి నుంచి వచ్చిన తర్వాత బెవరేజెస్ ఎండీ కార్యాలయాన్ని సీజ్ చేసింది. బయట పోలీసుల్ని కాపలా పెట్టి సిఐడి అధికారులు లోపల సోదాలు చేస్తున్నారు. ఇక మరో 2 రోజుల పాటు సోదాలు కొనసాగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ లో మద్యం పాలసీని మార్చి 2019లో ప్రభుత్వమే మద్యం వ్యాపారం చేయటం, షాపులు ఓపెన్ చేయటం, ఆ తర్వాత రాష్ట్రంలో చీప్ బ్రాండ్స్ అంటే డిస్టిలరీల నుంచి రాష్ట్రంలో ఉండే డిస్టిలరీల నుంచి మద్యం కొనుగోలు చేసి మల్టీనేషనల్ కంపెనీ బ్రాండ్స్ అన్నింటినీ కూడా పక్కన పెట్టేసి వీటి ద్వారా వీటిని రేటు పెంచి అమ్మేశారు అని చెప్పి పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. అదేవిధంగా మద్యం మొత్తం ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ ద్వారా షాపులన్నింటినీ 2950 షాపులను ఓపెన్ చేసి ఆ షాపులన్నింటిలో కూడా ఈ లిక్కర్ని అమ్మారు అని చెప్పి దీనికి సంబంధించి లిక్కర్కి 250 రూపాయలు కేసుకి, అదేవిధంగా బీర్కి 100 రూపాయల వరకు కూడా కమిషన్ రూపంలో వసూలు చేశారు. ఈ కమిషన్లు మొత్తం కూడా హైదరాబాద్ లో ఉండే ఒక డిస్టిలరీ యజమాని ద్వారా అధికార పార్టీ పెద్దలకు చేరాయి అని చెప్పి కూడా ఇవన్నీ అప్పటి సీఎం జగన్ కు వెళ్ళాయి అని చెప్పి పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. అదేవిధంగా ఈ రిజల్ట్స్ అంటే ఎన్నికల ఫలితాలు వచ్చిన 4వ తేదీ సాయంత్రమే కొన్ని ఫైళ్లను వాసుదేవరెడ్డి కార్యాలయం నుంచి ఆయన విల్లాస్ నుంచి బయటికి తరలించారు అని కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు రావడంతో పాటు ఎక్సైజ్ కమిషనర్ కార్యాలయం, బెవరేజెస్ కార్పొరేషన్ కార్యాలయం నుంచి కూడా ఫైళ్లు కారులో బయటకు వెళ్ళాయి అని చెప్పి తెలియటంతో గద్దే శివప్రసాద్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఏపీ సిఐడి కేసు నమోదు చేసింది. ఈ కేసు నమోదు చేసిన వెంటనే సిఐడి హైదరాబాద్ లో ఉన్న దానక్రామ్గూడలోని వాసుదేవరెడ్డి నివాసంలో దాడులు నిర్వహించింది. ఆ తర్వాత నిన్న ఎక్సైజ్ కమిషనర్ కార్యాలయం, అదేవిధంగా ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ కార్యాలయానికి బయట తాళాలు వేసి లోపల సిఐడి అధికారులు తనిఖీలు ప్రారంభించారు. ఆయా సెక్షన్లకు సంబంధించిన కొంతమంది సిబ్బందిని పిలిపించి వారిని అడిగి వివరాలు తీసుకోవడంతో పాటు అసలు ఆన్లైన్ లో వసూళ్లు కాకుండా మద్యం షాపుల్లో నేరుగా డబ్బులు ఎందుకు తీసుకున్నారు అని చెప్పి కూడా ప్రశ్నల వర్షం కురిపించారు. చివరిలో అంటే పోలింగ్ పూర్తయిన తర్వాత మద్యం షాపుల్లో ఆన్లైన్ అమ్మకాలు చేయటం పట్ల కూడా వాళ్ళు ప్రశ్నల వర్షం కురిపించారు. ఈ నేపథ్యంలోనే మొత్తం ఎక్సైజ్ కార్యాలయంలో నిన్న ఉదయం నుంచి కూడా దాడులు ప్రారంభమయ్యాయి. అదేవిధంగా ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ కార్యాలయంలో కూడా ఈ దాడులు కొనసాగుతూ ఉన్నాయి. అవి మరో 2 రోజులు కొనసాగే అవకాశం ఉందని చెప్తున్నారు. వేల కోట్ల రూపాయల కమిషన్ రూపంలో వసూలు చేశారని చెప్పి దీని కర్త కర్మ క్రియ మొత్తం కూడా అధికార పార్టీ పెద్దలు తాడేపల్లి ప్యాలెస్ నుంచే నడిపించారు అని కూడా ఆరోపణలు వస్తున్నాయి. ఈ వ్యవహారంలో నిజాలు నిగ్గు తేల్చేందుకే రాష్ట్ర ప్రభుత్వం సిఐడి విచారణకు ఆదేశించి సిఐడి విచారణ ద్వారా ముఖ్యంగా ఎక్కడైతే ఫైళ్లు పోయాయో ఆ పోయిన ఫైళ్లు ఏంటి, ఆ ఫైళ్లలో ఉన్న సమాచారం ఏంటి, హార్డ్ డిస్కులు, అదేవిధంగా కంప్యూటర్లు
ఎవరెవరు బయటికి తీసుకువెళ్లారు, అవి గతంలో ఎక్కడున్నాయి అనే అంశంపై కూడా ఆరా తీస్తున్నారు. అదేవిధంగా డిస్టిలరీల నుంచి రాష్ట్ర ప్రభుత్వం నడుపుతున్న మద్యం షాపులకు వచ్చిన లిక్కర్ వివరాలు, బీరు వివరాలను కూడా తీసుకుంటున్నారు. మొత్తం 1,20,000 కోట్ల రూపాయల అమ్మకాలు జరిగాయి అని చెప్పి గత 5 సంవత్సరాల కాలంలో లెక్కలు తేల్చారు. ఏ సంవత్సరం ఎంత పెరిగింది, రేట్లు పెంచి కమిషన్లు వసూలు చేశారు అని చెప్పి కమిషన్లు తాము ఇవ్వలేము అని చెప్పి డిస్టిలరీల యజమానులు చెప్పడంతో మీరు రేట్లు పెంచుకోండి అని చెప్పి ఆ రేట్లు పెంచారు అని కూడా ఆరోపణలు వచ్చాయి. ఈ రేట్లు పెంచిన దాంట్లో కమిషన్ ని రాష్ట్ర పెద్దలకు తీసుకున్నారు అని కూడా చెప్తున్నారు. అయితే మద్య నిషేధం పోజు పెట్టి మద్య నిషేధం ద్వారా తాము మద్య నిషేధాన్ని ప్రోత్సహించేందుకే ధరలు పెంచుతున్నామని, తాగే వాళ్ళకి షాక్ తగలాలి అని చెప్పి ముఖ్యమంత్రి పదే చెప్పారు. కానీ మద్య నిషేధం సంగతి దేవుడెరుగు కానీ బట్ తాగే వాళ్ళకి మాత్రం జేబులకు చిల్లుబడింది, అధికార పార్టీ పెద్దల జేబులు నింపుకున్నారు అని చెప్పి ఆరోపణలు వస్తున్నాయి. ఇందులో ఉన్న నిజానిజాలను నిగ్గుదేల్చేందుకే ఇప్పుడు సిఐడి విచారణ ప్రారంభించింది. ఈ సిఐడి విచారణలో హైదరాబాద్ లో నానక్రామ్గూడలోని వాసుదేవరెడ్డి నివాసంలో పలు కీలక ఫైళ్లను, అదేవిధంగా ఏపీసీ బెవరేజెస్ కార్పొరేషన్ కార్యాలయంలో కూడా పలు కీలక సమాచారాన్ని సిఐడి అధికారులు స్వాధీనం చేసుకున్నట్టు తెలిసింది. కంప్యూటర్లతో పాటు కొన్ని హార్డ్ డిస్కులు, ల్యాప్టాప్లను కూడా సిఐడి అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ దాడులు ఇంకా కొనసాగుతూ ఉన్నాయి. లక్ష్మీ. రైట్, థ్యాంక్ యూ రామారావు.